ఫ్యామిలీనే మీరు టార్గెట్ చేయడం మంచిది కాదు సార్. అప్పుడు మాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఇట్స్ డోంట్ సే ఇట్ యాజ్ క్రింజ్, బట్ స్టిల్ వీఆర్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. కంఫర్టబుల్ అని ఎందుకన్నా అంటే కొంచెం మంచి జోన్, ఎందుకంటే ఎప్పుడు అదే ఫ్యామిలీ సార్. మేము ఓన్లీ ఫ్యామిలీనే మీరు టార్గెట్ చేయడం మంచిది కాదు సార్. అప్పుడప్పుడు మా లాంటి యూత్ గురించి కూడా ఆలోచించి కొంచెం కొత్త జోనర్ దించండి సార్. పెద్ద హీరోతో సినిమా తీస్తే ఆబ్వియస్లీ అది నాకు తెలిసి హిట్ అవుతుంది. దట్ స్టఫ్ ఇఫ్ హి ఈస్ ఎ గుడ్ డైరెక్టర్, యూ వాంట్ టు ప్రూవ్ యాజ్ ఎ గుడ్ డైరెక్టర్, యూ నీడ్ టు డూ more genres with emerging actors. Like he's comfortable but ఇండియన్ సినిమా ఇంత ఇవాల్వ్ అవుతున్నప్పుడు వై డోంట్ యూ ట్రై విత్ న్యూ కాన్సెప్ట్? ఎప్పుడు అదే సంక్రాంతికి వచ్చి అదే నార్మల్ కాన్సెప్ట్, ఒక అదే కామెడీ కరెక్ట్. మీరు కామెడీలో స్ట్రాంగ్ జంధ్యాల అంటారు మిమ్మల్ని, అదే ఒప్పుకుంటాం. కానీ మీ ఫస్ట్ మూవీ పటాస్ is always a good film. నాకు ఇంకా నచ్చుతుంది ఆ మూవీ. సో we want that kind of stuff from you. ఎందుకంటే అందులో మన కామెడీతో పాటు యాక్షన్ ఉంటది, ఇంకా మన హీరో పోలీస్ రోల్ ఉంటది కదా, సో మెసేజ్ ఓరియంటెడ్ ఉంటది, చాలా బాగుంటది. నాకు బాగా నచ్చింది పటాస్. ఆఫ్టర్ పటాస్ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ ఫ్రమ్ అనిల్ రావుపూడి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ న్యూ సర్లేరు నీకెవరు వాజ్ ఎ గుడ్ ఫిలిం. ఇంకా నాకైతే ఎక్కలేదు. ఫర్ మహేష్ బాబు వల్ల కొంచెం మహేష్ బాబు విజయశాంతి బాగా చేస్తారు అందులో, కొంచెం గట్టెక్కింది మూవీ. సో అనిల్ రావుపూడి వద్దు. Thank you, Mama, guys. No, man. Basically, what we are trying to say is, please stop safe games. Yeah, exactly. Better come out of the comfort zone. అప్పుడు try new things, new concept. సంక్రాంతికి ఎవరైనా సినిమాకి వెళ్తాడు, ఎందుకంటే సంక్రాంతి అంటేనే సినిమాలు పండగ. పక్కా ఏదో ఒక సినిమా వస్తుంది, ఎట్లాంటి సినిమా వస్తున్నా జనాలు ఏమి చూస్తారు. కొంచెం కామెడీ ఉండని, కామెడీ ఉంచినా గానీ దాంట్లో కొంచెం కాన్సెప్ట్ ఉండేటట్టు, లేకపోతే సైంటిఫిక్ గానో, లేకపోతే మైథలాజికల్ గా థ్రిల్లర్ గా అట్లాంటివి ఉంటుంది. ఆలోచించి మంచి సినిమా అంటే మీరు తీసే మంచి సినిమాలే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతుంది. సో మీ దాంట్లో అంటే మీరు ఒక పాన్ ఇండియన్ మూవీ తీస్తే బాగుంటది మీ దగ్గర నుంచి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్, ఎందుకంటే యూఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ మీరు ఏది చేసినా ఒక స్కోప్ ఉంటదని అందరూ అంటారు. అంటే అంటాం మేము కూడా. కాకపోతే అదే స్కోప్ తో కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఒక థ్రిల్లర్ మూవీయో, హారర్ మూవీ, అదర్ దెన్ కామెడీ, we are waiting to watch it from you, and we believe that we will take this into the consideration.